జీవిత బీమా ఆరోగ్య బీమాపై జీఎస్టీ భారం తగ్గుతుందా అంటే ప్రస్తుతానికి లేదని స్పష్టమైంది. హెల్త్ ఇన్సూరెన్స్ విషయంలో నిర్ణయం వాయిదా వేసింది జీఎస్టీ కౌన్సిల్. ఇక లైఫ్ ఇన్సూరెన్స్ విషయంలో పరిశీలన కోసం మంత్రుల బృందం ఏర్పాటు కానుంది. జనం జబ్బు పడితే చికిత్స అందించే స్థితిలో ప్రభుత్వ ఆసుపత్రులు లేవు. దీంతో ప్రైవేటు ఆసుపత్రుల్ని ఆశ్రయిస్తున్నారు. కొన్నిసార్లు అది వాళ్లకు భారంగా మారుతోంది. దీంతో ముందు జాగ్రత్తగా హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకుంటున్నారు. సామాజిక భద్రత కోసం జీవిత బీమా చేయించుకుంటున్నారు. కానీ లైఫ్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంపై భారీగా జీఎస్టీ విధిస్తోంది. దీంతో ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందనే అభిప్రాయం జనంలో ఉంది. ముఖ్యంగా మధ్యతరగతిలో ఈ రకమైన భావన ఉంది. జీవిత ఆరోగ్య బీమాపై 18% జీఎస్టీ వసూలు చేస్తున్నారు. ప్రజల ఆరోగ్యానికి సామాజిక భద్రతకు ప్రభుత్వం భరోసా ఇవ్వకపోగా జీఎస్టీ రూపంలో భారం మోపడమేంటనే ప్రశ్నకు ఇది తావిస్తోంది. జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఈ విషయం ప్రస్తావనకొచ్చింది. హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంపై జీఎస్టీని రద్దు చేసే అంశంపై నిర్ణయం నవంబర్లో జరిగే సమావేశానికి వాయిదా పడింది. ఇక లైఫ్ ఇన్సూరెన్స్ పై జీఎస్టీ అంశాన్ని పరిశీలించేందుకు మంత్రుల బృందం ఏర్పాటు కానుంది. మంత్రుల బృందంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు కర్ణాటక, తమిళనాడు, కేరళ, గోవా, బీహార్, యూపీ, రాజస్థాన్, గుజరాత్, పంజాబ్, పశ్చిమ బెంగాల్, మేఘాలయ నుంచి సభ్యులుంటారు. లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంలపై మొత్తం 18% జీఎస్టీ వసూలు చేస్తున్నారు. దీన్ని పూర్తిగా రద్దు చేయాలని వివిధ రాష్ట్రాలు కోరుతున్నాయి. 54వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో దీనిపై నిర్ణయం వెలువడుతుందని అందరూ భావించారు. కానీ జీఎస్టీ నిర్ణయం తీసుకోకపోవడం అందరినీ నిరాశపరిచింది.